గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరం 2024 మార్చి 20 బుధవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. వ్యాపార భాగస్వామ్యంతో సంబంధాలు పెంపొందుతాయి. కొన్ని అనవసరమైన ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగవచ్చు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వాహనాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. భూముల వ్యవహారంలో అయిన వారితో మనస్పర్ధలు రావచ్చు. కోర్టు కేసుల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. అయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. పట్టుదల అవసరం. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. విశేషమైన కృషి అవసరం. ఉద్యోగంలో పట్టుదల సాధిస్తారు. శత్రువుల నుంచి సమస్య ఎదురవుతుంది. బుద్ధిబలంతో అధిగమించాలి. ముఖ్య కార్యాల్లో ఆత్మీయుల సలహాలు తీసుకోవాలి. అధికారుల ప్రశంసలుంటాయి. మొహమాటంతో తెలియని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్రతనిత్యం సత్యనిష్ట ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. డబ్బును పొదుపుగా వాడుతారు. ఉద్యోగంలో మీ సూచన ఆలోచనకు విలువ పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి లాభాలు ఉంటాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇక అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. మిమ్మల్ని చూసి అసూయ పడేవారు ఉంటారు. మీ స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. ఇంటికి కావలసిన కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయంలో హెచ్చుతగ్గులుంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనుల్లో జాప్యం ఉంటుంది. పట్టుదల అవసరం. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారులు భాగస్వాములతో అవగాహన పెంపొందించుకుంటారు. స్నేహితులు, బంధువుల మూలంగా ఖర్చులు పెరగచ్చు. నూతన పరిచయాలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: మంచి ఆర్థిక హోదా కోసం ఓం గిరిని సూర్యాయ నమః మంత్రాన్ని సూర్యోదయ సమయంలో చెప్పండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.